హలో అండి, ఇవాళ నేను డ్రై ఫ్రూట్స్తో ప్రోటీన్ బార్ ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. మొదట బాదాంని కలర్ చేంజ్ అయినంత వరకు రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పిస్తా, కాజు, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ ఇవన్నీ కూడా కలర్ మారినంత వరకు రోస్ట్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి అందులోనే గసాలు కూడా వేసి వేడి చేయాలి. వీటన్నిటిని కొద్దిసేపు చల్లారనివ్వాలి. తర్వాత ఒక పెద్ద ప్యాన్ లో బెల్లం వేసుకొని అందులో 2 స్పూన్లు నీళ్లు వేసి బెల్లంని కరగనిచ్చి చిక్కటి పాకం వచ్చేలాగా చూసుకోవాలి. వేయించిన డ్రై ఫ్రూట్స్ అన్నిటిని పొడిలాగా కాకుండా చిన్న చిన్న ముక్కలు వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. బెల్లం పాకం ఉడుకుతూ ఉన్నప్పుడు అందులో కొద్దిగా నెయ్యి, ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలిపి పాకం గట్టిపడిందో లేదో చెక్ చేసుకొని అందులో మనం గ్రైండ్ చేసిన డ్రై ఫ్రూట్స్ వేసి బెల్లం పాకంలో బాగా మిక్స్ అయ్యేటట్టు కలపాలి. ఈ డ్రై ఫ్రూట్స్ మిక్స్ అంతా నెయ్యి రాసిన ఒక ప్లేట్లో వేసి ఈక్వల్గా స్ప్రెడ్ చేసి కొద్దిసేపు ఆరనిచ్చి మనకి నచ్చిన షేప్స్లో పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. అంతే అండి, హెల్తీ హోమ్ మేడ్ ప్రోటీన్ బార్